హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్ కుమార్ వెనిగళ్ళ, లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్ ఏలూరు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొద్దాం అని చెప్పి మీ ముందుకి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నాకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. అప్లోడ్ అయితే మీ నుంచి ఇంకోళ్ళకి స్ప్రెడ్ అయ్యి ఆ వీడియో వైరల్ అవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ ఏంటంటే మీరు సింపుల్గా నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంత మంచి వర్క్, ఇంత మంచి ఫినిషింగ్ వర్క్తో నేను మీ ముందుకి ప్రతి వీడియో తీసి నేను ప్రతిదీ కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఏంటంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని గట్టిగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను చేసే ప్రతి నోటిఫికేషను వీడియో అనేది మీకు అప్లోడ్ అవుతుంది కదా, మీకు అంటే మీకు వ్యూ అవుతూ ఉంటుంది. మీరు దాన్ని చూస్తే అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏం లేదు ఫ్రెండ్స్, కళ్ళజోడు వాడుతున్నారు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. అవి ఏం లేదు ఫ్రెండ్స్, చాలామంది కళ్ళజోడు ఇలాంటి ప్లేస్లో కళ్ళజోడు వాడిన ఒక 2-3 మంత్స్ 4 మంత్స్కి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్వెట్ అనేది జాయిన్ అయిపోతుంది. ఈ ప్లేస్లో కళ్ళజోడికి ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఈ ప్లేస్లో ఎస్పెషల్లీ ఇదిగోండి, ఈ ప్లేస్లో మీకు మనం వాడే కళ్ళజోడికి స్వెట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారంటే దానికి ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ముందు ఫస్ట్గా అది ఎవరైనా అవనివ్వండి, అటు లాంగ్ సైట్ వాడే వాళ్ళకే కానీ అటు షార్ట్ సైట్ వాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే మీకు. ఈ ఈ వీడియోలో ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే చిన్న టాపికే ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇక్కడ మీకు కనపడే ఈ జాయింట్లు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, ఈ జాయింట్ అనేది మీకు చాలా సెన్సిటివ్ అయిన ప్లేస్ ఇది. ఇందులో ఏంటంటే మీరు ఎప్పుడు ఫోల్డ్ చేస్తూ ఉంటారు, అన్ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదా. చేసినప్పుడు మీకు ఇది హార్డ్ అయిపోతుంది. వచ్చిన రోజులు కూడా మీకు ఇది ఈ టెంపుల్ అనేది ఫ్రీగా యాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఇది హార్డ్ అని అనిపించినప్పుడు మీరు దానిలో ఏం చేయాలంటే వెంటనే మన ఇంట్లో దొరికే చిన్న వస్తువు, అది కోకోనట్ ఆయిల్ ఉంది చూసారు ఫ్రెండ్స్, ఆ కోకోనట్ ఆయిల్ దీనిలో మీరు వేసుకుంటూ ఉండాలి. ఇటు ఒక డ్రాపు, ఈ పక్కన ఒక డ్రాపు వేసుకుని మీరు దాన్ని ఇలా ఫ్రీ చేసుకోవాలి. అంతేగాని రావట్లేదు కదా అని చెప్పి మీరు బలవంతంగా దీన్ని లాగడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇరిగిపోతుంది. ఇది చేసే మిస్టేక్ ఒకటి. ఈ మిస్టేక్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది వచ్చే ప్రాబ్లము, కంప్లైంట్ మీకు వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది ఇరిగిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారంటే దానికి బాండింగ్ చేసేస్తున్నారు. బాండింగ్ అనేది ఎప్పుడూ చేయకూడదు మీరు. ఈవెన్ మీకు గ్లాస్ బ్రేక్ అయినా సరే, ఫ్రేమ్ అనేది లెగ్ అనేది బ్రేక్ అయినా సరే మీరు బాండింగ్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా కంపల్సరీ ఏంటంటే ఇందులో ప్రాపర్గా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. దట్టు లెన్స్ బ్రేక్ అయినా కూడా, లేకపోతే ఇక్కడ బ్రేక్ అయినా సరే, సైడ్లో బ్రేక్ అయినా సరే, ఎప్పుడు కూడా మీరు మనకి మార్కెట్లో దొరికే ఫెవికిక్ కానీ ఎనాబాండ్లు కానీ ఏది కూడా మీరు దానిలో అప్లై చేయకండి. అప్లై చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్గా మీరు మా స్టోర్కి తీసుకొచ్చినా దాన్ని రిపేర్ చేసి ఇవ్వడానికి మీకు సాధ్యపడదండి. కంపల్సరీ నెక్స్ట్ మీరు ఫ్రేమ్ చేయించుకోవడమే, ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. అది మేము రిపేర్ చేయాలన్నా కూడా అది మీకు యూజ్ అవ్వదు. ఎందుకంటే మాకు అది చేయడానికి కూడా అది యూజ్ అవ్వదండి. అది ఫ్రీగా ఉండదు, మనం చేయడానికి కూడా రాదు. అయితే ఏంటంటే గ్లాస్ చాలామంది బ్రేక్ అయిపోయిన ఈ సైడ్ ఫ్రేమ్ కట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్రేమ్ కట్ అయిపోయినప్పుడు ఏంటంటే చాలామంది తెలియక దీనిలో మార్కెట్లో దొరికే 5 రూపీస్ ఫెవికిక్ అంటించేస్తున్నారు. ఈ అంటించేయడంలో ఏంటంటే ఒక్కొక్కళ్ళకి అది సెట్ అవుతుంది కానీ ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. అది ఏంటంటే మీరు ఏదో ఇలా చిన్న డ్రాప్ వేద్దాం అని చెప్పి దాని మీద ట్రై చేస్తారు. అది ఏం చేస్తుందంటే ఆ డ్రాప్ కింద అద్దాన్ని మీదకి వెళ్ళిపోయి ఆ లెన్స్ పాడైపోతుంది. ఆ లెన్స్ పాడైపోవడంతో మీకు ఇంకా మొత్తం లెన్స్ అనేది అది అక్కడ ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ మిస్టేక్ ఒకటి చేయకండి. మిస్టేక్ చేశారంటే మీకు లెన్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఏంటంటే మీరు ప్రాపర్గా దీన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కళ్ళజోడు మనం వేయించుకోవడం కాదండి, కళ్ళజోడు వేయించుకుంటాం ఒకటైతే దాన్ని మెయింటైన్ చేయడం కూడా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది అదే. కళ్ళజోడు ఎప్పటికప్పుడు ప్రాపర్గా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి.
అలాగే క్లీనింగ్‌తో పాటు ఎవ్రీ మంత్‌కో లేతే 1 ½ మంత్‌కో ఇక్కడ ఆయిల్ డ్రాప్ అనేది యేసుకోవాలి. ఇంకోటేంటంటే ఈ షెల్ ఫ్రేమ్స్‌కి మనకేంటంటే నోస్ ప్యాడ్స్ దగ్గర మెయింటెనెన్స్ అనేది తక్కువుంటది. దీంతో పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇలాంటి మీకు ఫ్రేమ్‌లెస్‌లుంటాయి మీకు. ఇలా ఫ్రేమ్‌లెస్ గానీ, లేకపోతే హాఫ్ టైప్ ఫ్రేమ్స్ కానీ, ఇలా మీకిక్కడ నోస్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి మీకు. ఈ నోస్ ప్యాడ్స్ కనపడుతున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఈ నోస్ ప్యాడ్స్. మీకిలా మూవ్‌మెంట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇవి. ఈ మూవ్‌మెంట్ అనేది మీకుంటే మీకేంటంటే అది మీకిక్కడ నోస్ దగ్గర మీకు ఆ స్కార్ రాకుండా ఉంటది. మచ్చ పడకుండా ఉంటది. దీనికి కూడా ఏంటంటే మీరు ఎవ్రీ 1 మంత్‌కో లేతే 1 ½ మంత్‌కో మీరు మా స్టోర్‌కొచ్చినా లేతే బయట ఎక్కడ స్టోర్‌లో అయినా మీకు అవైలబుల్‌గా ఉంటాయి ఇవి. ఈ నోస్ నాబ్స్ అనేవి మార్చుకుంటా ఉండండి. ఎవ్రీ 1 మంత్‌కో లేతే 1 ½ మంత్‌కో మార్చుకుంటా ఉండండి. లేతే ఏమవుతుందంటే మీకిది వాడగా ఏంటంటే హార్డ్ అయిపోతాయి. హార్డ్ అయిపోయి మీకిక్కడ ముక్కు దగ్గర మచ్చలొచ్చేస్తాయి. అండ్ ఇంకోటేంటంటే మీకు ఈ ప్యాడ్స్ అనేవి కూడా మీకు సిలికాన్ ప్యాడ్స్ అని దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆ సిలికాన్ ప్యాడ్స్ ఏంటంటే మీకు యూజింగ్‌లో ఇంకా స్మూత్ అవుతా ఉంటది. వాడగా స్మూత్‌నెస్ పెరిగి మీకేంటంటే తొందరగా ముక్కు దగ్గర మచ్చ రాకుండా ఉంటదండి. ఏవండీ? అదోటి గుర్తుపెట్టుకోండి. కొన్ని చిన్న ట్రిక్స్ అండి. అయి ఫాలో అవ్వాలి. కానీ మనకి ఇవాళ మార్నింగ్ లేసిన కాడ్నుంచి ఎవరి కాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అందరూ అలా చేయరు. మెయింటైన్ చేసుకున్న వాళ్ళకే మెయింటెనెన్స్‌గా బావుంటదది. ఏం ప్రాబ్లమ్ రాదు. ఎప్పుడైతే మీరు మానేసారో మెయింటెనెన్స్ చేయడం, ఇంకా ఆటోమేటిక్‌గా మీకు ఆ ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. చాలామందేంటంటే ఈ ఫెవికిక్‌లు అయన్నీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడకండి. అలా వాడడం వల్ల మీకు ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. ఇన్ కేస్ అది మా దగ్గరకి తీసుకొచ్చినా దాన్ని మేము రిపేర్ చేసి మీకు ఇవ్వలేమండి. ఎందుకంటే ఆ ఫ్రేమ్ వేస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు ఇంకో ఫ్రేమ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటదండి. అది. ఏమన్నా మీకు రిపేర్ వచ్చిన ఫ్రేమ్ గూడా ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే ఆప్టికల్ స్టోరు బయట గాని, నా దగ్గరైనా గాని, ఎవరి దగ్గరైనా సరే మీరు తీసుకెళ్తే చేయడానికి అది అవకాశం ఉంటదండి. అవకాశం లేకుండా చేసినా అది ఉపయోగం ఉండదు. అలా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. టాపిక్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇదే టాపిక్కు. ఇంకా మంచి కంటెంట్‌లతో మీ ముందుకు వస్తా ఉంటాను. చెప్తా ఉంటాను ఫ్రెండ్స్ మీకు. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో నాకొక చిన్న కామెంట్ చేయండి. నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని మీరు గట్టిగా గుద్దండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ కాంప్లిమెంటు నాకు మెసేజ్‌తో పాటు మంచి గిఫ్ట్ అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ ముందు. మన వర్క్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేద్దామని నేను ఇలా వీడియోస్ చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటున్నాను నేను చేసిన వీడియో. ఇన్ కేస్ ఏమన్నా మీకు నచ్చినా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. నచ్చకపోతే కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఫ్రెండ్స్. దాన్ని సరి చేసుకుంటాను. సరి చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ వచ్చేప్పటికి లక్ష్మీ గణేష్ ఆప్టికల్ ఏలూరు అని ఉంటుందండి. అండ్ ఇంకోటేంటంటే ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉందండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనం చేసే ప్రతి వర్క్ కూడా మీకు అది నేను అప్‌లోడ్ చేస్తున్నాను ఆ వీడియోస్ కూడా. అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చేప్పటికి నేను డిస్క్రిప్షన్‌లో పెడతానండి. అండ్ ఇంకోటేంటంటే మనది వినయ్ కుమార్ 392 అని ఉంటదండి ఛానల్ నేము. మీరు ఫాలో అవ్వకపోతే అది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఉంది కాబట్టి నేను ఆ వీడియోలు దానిలో షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మరో మంచి టాపిక్‌తో నేను మీ ముందుకు వస్తాను. శుభరాత్రి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫ్రెండ్స్.